మేడ్చల్ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే పీజీ మెడికల్ సీట్ల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతోనే ఈడీ అధికారులు తాజాగా ఈ నోటీసులు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక పీజీ మెడికల్ సీట్ల విషయంలో గత కొద్ది రోజులుగా అవకతవకలు అక్రమాలు జరిగాయి అంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మనం చూసుకుంటే గత ఏడాది 2023 జూన్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆయనకు సంబంధించిన మెడికల్ కాలేజీలు అన్నింటిలో అలాగే విద్యా సంస్థలు అన్నింటిలో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. అలాగే ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలతో పాటు ఆయన నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో కూడా పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించిన తరువాత పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ హార్డ్ డిస్కులు కానీ వీటన్నిటిని కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఒక కన్క్లూజన్కి వచ్చినట్లు, అంటే అక్రమాలు జరిగాయి, పీజీ మెడికల్ సీట్ల విషయంలో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి అనే ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతే ఈడీ అధికారులు తాజాగా కొద్దిసేపటి కిందటే మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక అదే టైంలో రాజకీయంగా కూడా అనేక పుకార్లు అయితే అనేక వార్తలు అయితే బయటకు వచ్చాయి. కేవలం మల్లారెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తుంది అంటూ కూడా గతంలో అప్పుడు అనేక వార్తలు అయితే వచ్చాయి. ఆ టైంలో అంటే ఈడీ రైట్స్ చేసి తమ దారిలోకి తెచ్చుకొని మల్లారెడ్డిని బీజేపీలోకి మార్పించాలి అనే ప్రయత్నంతో ఇలా చేశారంటూ కూడా అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. బట్ వాటన్నిటికీ చెక్ పెడుతూ కూడా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన మేడ్చల్ నుంచి పోటీ చేసి ప్రస్తుతం శాసనసభ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఒకసారి మనం చూసుకుంటే గత కొద్ది రోజులుగా, ఇప్పుడనే కాదు దాదాపు ఒక 10-12 నెలలుగా కూడా ఆయన పైన ఇవే ఆరోపణలు వస్తున్నాయి. పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి ఈ అక్రమాలు జరిగాయి, అక్రమాలు కావాలని కొన్ని సీట్లను బ్లాక్ చేశారంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 10 మెడికల్ కాలేజీల్లో దాదాపు 45 సీట్లని కావాలని బ్లాక్ చేసి వాటిని అధిక ధరకు బ్లాక్లో అమ్ముకున్నారు అంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. సో వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అధికారులు కూడా ఒక స్పష్టతకు వచ్చారు. కాబట్టి ఈ అక్రమాలు జరిగాయని గుర్తించిన తర్వాతే ఇప్పుడు చామకూర మల్లారెడ్డికి, మాజీ మంత్రికి ఈడీ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మనం చూసాము గత ఏడాది 2023 జూన్లో ఆయన ఇంటిపైన కానీ, ఆయన నివాసం పైన కానీ, ఆయన బంధువుల నివాసం పైన కానీ, అలాగే ఆయనకు సంబంధించిన విద్యా సంస్థల్లో కీలకంగా ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. కీలకమైన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు, అలాగే పెన్ డ్రైవ్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మెడికల్ కాలేజీల్లో 45 సీట్లు బ్లాక్ చేసి వాటిని బయట అధిక ధరకు అమ్ముకున్నారు అనే ఆరోపణలు ఇప్పుడు ఒక కన్క్లూజన్కి అధికారులు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు ఈడీ నోటీసుల పైన మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత కొంతకాలంగా మల్లారెడ్డి మరోపక్క తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఆయనకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.